గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ ఎలా డ్రా చేయాలి, కొన్ని కేసెస్లో ఇచ్చిన కేసెస్ ద్వారా మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలో దాని గురించి తెలుసుకున్నాము. ఇక్కడ మనకి 3 టైప్స్ ఆఫ్ కాలమ్స్ ఇచ్చినాడు. ఫస్ట్ కాలమ్స్ ఏమో ఒరిజినల్ డయాగ్రామ్స్ ఇచ్చినాడు. నెక్స్ట్ కాలమ్స్ వచ్చేసి మనకి ఆ ఒరిజినల్ డయాగ్రామ్స్ ఏమి, వాటి యొక్క నేమ్స్ ఏమనేది వాటి ఇచ్చినాడు. నెక్స్ట్ ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలో ఇచ్చినాడు. ఫస్ట్ డయాగ్రామ్ వచ్చేసి ఒక బాల్ వచ్చేసి గ్రౌండ్ మీద రెస్ట్ అయినప్పుడు దాని యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలో తెలుసుకుందాం. ఒక బాల్ గ్రౌండ్ మీద రెస్ట్ అయినప్పుడు దాని యొక్క వెయిట్ అనేది గ్రౌండ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. అప్పుడు దాని యొక్క వెయిట్ని యారో మార్క్తో మనకి ఈ బాల్ యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ దగ్గర షో చేయాలన్నమాట. ఈ విధంగా డౌన్వర్డ్ డైరెక్షన్లో సెంటర్ ఆఫ్ సీజీ ఆఫ్ ది బాల్ దగ్గర షో చేసి చూపించాలి. నెక్స్ట్ ఎప్పుడైతే మనకి బాల్ అనేది వెయిట్ గ్రౌండ్ మీద పడుతుందో ఆపోజిట్గా మనకి రియాక్షన్ అనేది డెవలప్ అవుతుంది. దాన్ని మనము రియాక్షన్ ఫోర్స్ ఈ విధంగా షో చేసి చూపించాలి. కాంటాక్ట్ ఎక్కడైంది, గ్రౌండ్ మీద అయింది, ఒక పాయింట్ దగ్గర రియాక్ట్ అయింది. కాబట్టి ఎక్కడైతే మనకి కాంటాక్ట్ అయిన సర్ఫేస్ ఉంటుందో అక్కడ రియాక్షన్ ఫోర్సెస్ వస్తాయన్నమాట. కాబట్టి దీన్ని ఇక్కడ రియాక్షన్గా ఆర్ చూపించాము. ఇక్కడ ఓకేనా, ఆర్ చూపించాము. నెక్స్ట్ ఇది కండిషన్. ఇది ఫస్ట్ దానికి ఒక బాల్ గ్రౌండ్ మీద రెస్ట్ అయినప్పుడు దాని యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఎలా గీయాలో చూపించాం, తెలుసుకున్నాం. దాన్ని ఫస్ట్ ఏం చేసినాం, వెయిట్ ఏమో షో చేసినాం ఎక్కడ, బాల్ యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ దగ్గర. నెక్స్ట్ బాల్ యొక్క కాంటాక్ట్ సర్ఫేస్ ఎక్కడ మనకి గ్రౌండ్ మీద ఉంది కాబట్టి ఆ పాయింట్ దగ్గర రియాక్షన్ ఫోర్స్ అనేది షో చేసి చూపించాం. నెక్స్ట్ ఇంకేం ఇక్కడ ఇచ్చినాడు, స్మూత్ అంటే ఒక బాల్ అనేది వేలాడదీసినాడు గోడకి. ఇట్లా ఈ విధంగా వేలాడదీసినప్పుడు బాల్ కాంటాక్ట్ సర్ఫేస్ ఎక్కడ ఉంది, వాల్కి ఉంది ఒక పాయింట్ దగ్గర. నెక్స్ట్ ఇక్కడ స్ట్రింగ్ అంటారు, స్ట్రింగ్ లేదా రోప్ అని అంటారు అన్నమాట. దీన్ని రోప్ అనేది ఉంటుంది. టెన్షన్ వచ్చేసి టువర్డ్స్ ది డౌన్వర్డ్స్ డైరెక్షన్ బాల్ యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీకి ఉంటుంది అనమాట. ఓకేనా, స్మూత్ వాల్ మీద ఒక బాల్ని వేలాడదీసాం. దాని యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ బాల్ ఫ్రీ బాడీ రిక్వైర్డ్ ఫర్ ది బాల్ అనమాట. బాల్కి మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీయాలి. ఎక్కడైతే కాంటాక్ట్ సర్ఫేస్ ఉన్నాయో అక్కడ మనకి రియాక్షన్ ఫోర్స్ వస్తుందని ముందుగానే చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఒక రియాక్షన్ ఫోర్స్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ స్ట్రింగ్ అనేది బాల్ యొక్క సెంటర్ నుంచి వాల్కి అనేది వేలాడదీసినాడు అనమాట. కాబట్టి దానికి స్ట్రింగ్ లేదంటే టెన్షన్ వస్తుంది కదా, దానికి టెన్షన్ వస్తుంది. కాబట్టి మనకి దీని యొక్క వెయిట్ మనకు త్రూ స్ట్రింగ్ ద్వారా వస్తుంది కాబట్టి అప్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది ఇది. ఓకేనా, టెన్షన్ అనేది అప్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది కాబట్టి ఈ విధంగా షో చేసినాడు. నెక్స్ట్ దీని యొక్క బాల్ యొక్క వెయిట్ ఉంటుంది కదా, డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది, ఆల్వేస్ డౌన్వర్డ్ డైరెక్షన్. ఈ విధంగా చూపించినాడు. ఓకేనా, ఈ వెయిట్ ఇట్లాగా ఈ విధంగా కూడా మనం డ్రా చేసి చూసుకోవచ్చు. ఇట్లా పైన కూడా ఈ విధంగా వేసి ఇట్లా మనం డ్రా చేసి చూపించవచ్చు. ఈ విధంగా డ్రా చేయొచ్చు, ఏ విధంగా డ్రా చేయొచ్చు. ఫస్ట్ కండిషన్ ఏమంటే మనం సెల్ఫ్ వెయిట్ ఆఫ్ ది బాడీ షో చేసి చూపించాలి. నెక్స్ట్ ఎక్కడైతే మన కాంటాక్ట్ సర్ఫేస్ ఉందో అక్కడ ఒక రియాక్షన్ ఫోర్స్ వస్తుంది. ఏదన్నా మనం ఈ బాడీని వేలాడదీశాం కాబట్టి దాని యొక్క స్ట్రింగ్ ఉంటుంది కాబట్టి టెన్షన్ ఉంటుంది. టెన్షన్ ఏ డైరెక్షన్లో ఉంటుంది, అప్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది కాబట్టి అది చూపిస్తాం. ఈ విధంగా మనం డ్రా చేయాలి. నెక్స్ట్ కండిషన్ వచ్చేసి ఒక ల్యాడర్ వచ్చేసి వాల్కి గ్రౌండ్కి ఈ విధంగా మనం ల్యాడర్ పెట్టేస్తున్నాడు. దానికి మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలో చూద్దాం. ఇప్పుడు ల్యాడర్కి మనము ఫ్రీ బాడీ డయాగ్రామ్ చేయాలి. ఇక్కడ చూడండి, ఈ ల్యాడర్ ఉంది కదా, ల్యాడర్ ఈ విధంగా వేసేసుకున్నాడు. ల్యాడర్ యొక్క సెల్ఫ్ వెయిట్ ఫస్ట్ ఎప్పుడైనా కానీ సెల్ఫ్ వెయిట్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ దగ్గర అంటే మరి ల్యాడర్ యొక్క సెంటర్లోనే ఉంటుంది. ఓకేనా, అలాగే రోలర్ తీసుకుంటే రోలర్ యొక్క సెంటర్ దగ్గరే షో చేసి చూపించాలి. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. దీని యొక్క ల్యాడర్ యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎక్కడ ఉంది, ఇక్కడ జీ ఉంది, సెంటర్లో ఉంది కాబట్టి డౌన్వర్డ్ డైరెక్షన్లో డబ్ల్యూ యాక్టివ్ ఉంది. దీని యొక్క వెయిట్ కూడా ఆల్రెడీ ఇచ్చేసినాడు చూడండి, 600 న్యూటన్స్ అని, అది కూడా వేసి చూపించినాడు. ఇక్కడ వాల్కి టచ్ అయింది కదండి, ల్యాడర్ యొక్క టాప్ పోర్షన్లో వాల్కి ఎప్పుడైతే టచ్ అవుతుంది, ఎక్కడెక్కడ కాంటాక్ట్ సర్ఫేస్ ఉంటాయో అక్కడ రియాక్షన్ ఫోర్స్ వస్తుందని చెప్పినాం కదా. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏమో R1, నెక్స్ట్ ఏమో గ్రౌండ్లో R2, నెక్స్ట్ P అనేది అంటే ఇక్కడ మనకి ఎప్పుడైనా ల్యాడర్ వాల్కి ఇక్కడ ఈ విధంగా పెట్టినప్పుడు పైనేమో జస్ట్ టచ్ ఏ ఉంటుంది కాబట్టి రియాక్షన్ ఫోర్స్ వస్తుంది. కిందేమో మనకి కింద కూడా టచ్ ఏ ఉంటుంది కాబట్టి రియాక్షన్ ఫోర్స్ వస్తుంది. కానీ ఈ ల్యాడర్ వచ్చేసి స్లైడ్ అవ్వడానికి చూస్తూ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటుందో స్లైడ్ అవ్వదు, ఫ్రిక్షన్ తక్కువ ఉంటుందో స్లైడ్ అవ్వడానికి చూస్తుంది. కాబట్టి ఆపోజిట్ స్లైడ్ అవుతూ ఉన్నప్పుడు అపోజిట్ ఫోర్స్ వస్తుంది కదండి, ఆపోజిట్ ఫోర్స్ దాన్ని పీతో షో చేసి చూపుతున్నాడు. ఆల్రెడీ చూడండి ఇక్కడ పీ చేసి చూపించినాడు కాబట్టి పీ వస్తుంది. ఓకేనా, ఇది ల్యాడర్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఒక పుల్లికి 400 న్యూటన్స్ 600 న్యూటన్స్ వేలాడదీసి ఉన్నాడు. మనకి పైన నుంచి ఇక్కడ ఒక సీలింగ్ నుంచి వేలాడదీసి ఉన్నాడు. దాని యొక్క ఏమన్నాడు, బ్లాక్ వెయింగ్ 600 న్యూటన్, దానికి బ్లాక్ వెయింగ్ 600 న్యూటన్ ఫ్రీ బాడీ డయాగ్రామ్ చూడండి. ఇక్కడ 600 న్యూటన్ వచ్చేసి గ్రౌండ్ మీద రెస్ట్ అయింది. అదేవిధంగా ఒక స్ట్రింగ్తో పుల్లి ద్వారా స్ట్రింగ్ ద్వారా ఒక సైడ్ పుల్లి ద్వారా ఉందన్నమాట. దీని యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఎలా తీసుకోవాలి, ఫస్ట్ డయాగ్రామ్ తీసుకుంటాం. 600 న్యూటన్, నెక్స్ట్ గ్రౌండ్ టచ్ అయింది కాబట్టి ఎప్పుడైతే కాంటాక్ట్ సర్ఫేస్ ఉంటే అక్కడ రియాక్షన్ ఫోర్స్ వస్తుంది, ఒక రియాక్షన్ ఫోర్స్ ఇస్తాం. నెక్స్ట్ దానిపైన వచ్చేసి ఒక స్ట్రింగ్ ఉంది, స్ట్రింగ్ లేదా రోప్ ఉంది. రోప్ ఎక్కడ ఎప్పుడైనా కానీ అవే ఫ్రమ్ ద బాడీ ఉంటుంది కాబట్టి ఇక్కడ చూడండి అవే ఫ్రమ్ ద బాడీ ఉంది, వెయిట్ ఉంది, వెయిట్ ద్వారా త్రూ ద
టువర్డ్స్ ద బాడీ కూడా మనకి షో చేసి చూపించాలన్నమాట. ఇట్లా ఈ విధంగా 2 సైడ్లు వస్తుంది ఇది. ఓకేనా. టీ మనకంటే దీని యొక్క బాడీ ఒక పుల్లీకి ఒక సైడ్ వెయిట్ ఇంకో సైడ్ వెయిట్ ఉన్నప్పుడు 2 సైడ్ డైరెక్షన్లో ఉంటుంది అనమాట. ఏది దాని యొక్క ఎఫెక్టివ్నెస్ వచ్చేసి 2 సైడ్ డైరెక్షన్లో ఉంటుంది. కాబట్టి టెన్షన్ అనేది అప్వర్డ్లో ఉంటుంది, డ్యూ టు ద వెయిట్ వల్ల డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. కాబట్టి ఈ విధంగా టీ నెక్స్ట్ వెయిట్ డ్యూ టు ద వెయిట్ ద్వారా డౌన్వర్డ్ యాక్షన్లో మనం ఈ విధంగా యారోతో మెన్షన్ చేసి చూపిస్తాం. ఎక్కడైతే కాంటాక్ట్ సర్ఫేస్ ఉంటాయో అక్కడ మనకి రియాక్షన్స్ వస్తాయి. చూడండి ఎక్కడెక్కడ కాంటాక్ట్ సర్ఫేస్ ఉన్నాయి, అక్కడక్కడ రియాక్షన్స్ ఉన్నాయి. దీనిలో ఏమో కాంటాక్ట్ సర్ఫేస్ 600 నుండి గ్రౌండ్ మీద రెస్ట్ అయింది కాబట్టి ఇక్కడ ఒక రియాక్షను. ల్యాడర్ వాల్కి మనకి ప్లేస్ చేసి ఉన్నప్పుడు ఎక్కడెక్కడ టచింగ్ పోర్షన్లో ఉన్నా అక్కడ ఒక 2 రియాక్షన్లు వచ్చాయి. చూడండి ఇక్కడేమో R1, ఇక్కడేమో R2. నెక్స్ట్ బాల్ అనేది వాల్ టచ్ అయింది కాబట్టి ఇక్కడ ఒక రియాక్షన్. నెక్స్ట్ ఒక బాల్ అనేది గ్రౌండ్ మీద రెస్ట్ అయింది కాబట్టి ఇక్కడ కాంటాక్ట్ ఉంది కాబట్టి అక్కడ ఒక రియాక్షన్. నెక్స్ట్ ఇంకొకటి ఈజీ ఏమంటే మనకి సెల్ఫ్ వెయిట్ ఆఫ్ ద బాడీ మనం షో చేసి చూపించాలి కదా, దాన్ని యారోతో ఇండికేట్ చేస్తాం. అది కూడా మనం ఎక్కడ యాక్ట్ అవుతుంది, సెంటర్ ఆఫ్ ద బాడీలోనే వస్తుంది అనమాట. సెంటర్ ఆఫ్ ద బాడీ దగ్గరే మనం మెన్షన్ చేసి చూపించాలి. చూడండి యారో మార్క్ వచ్చేసి బాల్ యొక్క సెంటర్ పాయింట్లో యాక్ట్ అయ్యింది. ఇక్కడ చూడండి యారో మార్క్ మనం బాల్ ద్వారా షట్టర్. ఈ డయాగ్రామ్ ఉంది కదండి, వెయిట్ కిందని డౌన్వర్డ్ చూపించినాడు. ఇక్కడ కూడా మనము మనకి టాప్ నుంచి కూడా ఇట్లా యారో మార్క్తో ఇండికేట్ చూపించు, ఈ విధంగా ఇండికేట్ చేసి చూపించవచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ స్ట్రింగ్ వచ్చేసి మనకి టెన్షన్ ద్వారా అప్పుడు అవే ఫ్రమ్ ద బాడీ చూపించినాము. ఇక్కడ ఒకటి చూపించేసినాము, నెక్స్ట్ ఇక్కడ కూడా చూపించేసినాము. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా సింపుల్ అండి. ఎప్పుడైతే మనకి ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేయడం వస్తుందో మనకి ఆటోమేటిక్గా ప్రాబ్లమ్స్ చేయడం చాలా ఈజీ మన ఇంజనీరింగ్ మెకానిక్స్లో. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.